సూర్య ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి వెనుకపడ్డ కష్టం చాలా ఉంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మహామహులు కూడా ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వస్తారు. సో మీరు ఈరోజు ఈ స్టేజ్లో అంటే హిట్ 3లో నానితో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి అసలు మీ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? యాజ్ ఎ సెడ్ ఇది స్ట్రగుల్ అనేది ప్రాసెస్ అండి. లైక్ మీరు చిరంజీవి గారి తీసుకున్నా కానీ ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాసెస్. చాలామందికి ఇన్స్పిరేషన్ దొరికింది. సో నేను గ్రాడ్యుయేషన్ టైంలో ఎన్సీసీ ఆర్డీ చేశాను. నాకు ఆయనకి ఒక మ్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఆయన నేవల్ వింగ్ కెడెట్ కెప్టెన్గా చేశారు, నేను కెడెట్ కెప్టెన్గా చేశాను. బిఫోర్ నేను ఎన్సీసీ ఆర్డీ ఎక్స్పోజ్ అవ్వకముందు నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని, ఎటువంటి మెచ్యూరిటీ లేదు. లైక్ ఏదో ఒక గోల్ ఉండాలి మనిషికి, అటువంటిది ఏం లేదు. నేను ఎన్సీసీ చేసిన టైంకి నేను ఈయన ఫోటోలు చూసాను, ఎన్సీసీ నేవల్ వింగ్లో ఆయన ఫోటోలు చూసాను. సో డిగ్రీ అయిపోయిన మోటివేషన్ కోసం అసలు గోల్ ఉండాలన్నప్పుడు ఫస్ట్ మోటివేషన్ తెలియకుండా చిరంజీవి గారు అయ్యారు. ఎన్సీసీ వైట్ అండ్ వైట్ క్యాప్ ఫోటో ఉంటుంది. సో దెర్ ఇస్ సమ్వన్ ఇన్ ద ఇండస్ట్రీ హూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ వేలోనే వెళ్ళారు అని అక్కడ ట్రిగరింగ్ ఎలిమెంట్. దాని తర్వాత చాలా మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ మేజర్ విజువల్ ఇంపాక్ట్ నాకు ఇచ్చింది.